కథా స్రవంతి. నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ బతుకు కథ. రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీకంఠస్ఫూర్తి కలం పేరుతో ప్రసిద్ధులైన కంఠస్ఫూర్తి గుర్రాజు గారు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్లో చీఫ్ టెలిఫోన్ సూపర్వైజర్గా కాకినాడలో ఉద్యోగ విరమణ చేశారు. వీరి స్వస్థలం పిఠాపురం తాలూకా ఉప్పాడ శివారు గ్రామం అమీనాబాద. తొలి కథ స్వయంకృతం 1973లో ప్రగతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. తదాదిగా 250 కథలు వివిధ వార మాసపత్రికల్లో ప్రచురించబడ్డాయి. 25 కథలకు 10 కవితలకు బహుమతులు పురస్కారాలు దక్కాయి. 4 నవలికలు అనుబంధాలుగా వచ్చాయి. శ్రీకంఠస్ఫూర్తి కథలు అమృతవర్షం కథల సంపుటికి ప్రతిష్టాత్మక విశాఖ జ్యేష్ఠ లిటరరీ పురస్కారం వచ్చింది. మనిషి చిత్రం కథల సంపుటికి రాష్ట్ర స్థాయిలో సూర్య సాహితీ పుప్పాల ఫౌండేషన్ అత్యుత్తమ కథా సంపుటి పురస్కారం లభించింది. కథలపై నవలలపై సమీక్షలు వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. 5 దృశ్య నాటికలు 20కి పైగా ఆకాశవాణికి శ్రవ్య నాటికలు రాయడం జరిగింది. పలు కథా సదస్సులలో వక్తగా పాల్గొన్నారు. పలు పరిషత్ నాటికల పోటీలకు, చాలా సంస్థలకు, పత్రికలకు కథల పోటీలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. చలపతి దృఢంగా నిర్ణయించుకున్నాడు. మనసులో బలంగా ఈ రాత్రికి ఆ పని ఎలాగైనా చేయాల్సిందే అనుకున్నాడు. పైజమాలో చేయి పెట్టి వస్తువును తడిమి చూసుకున్నాడు. అది చేతికి తగలగానే సంతృప్తిగా నవ్వుకున్నాడు. ఆ వస్తువు ఒక్కటే తన లక్ష్యానికి ఏకైక సాధనం. మరి చలపతి రోడ్డు పక్క నిర్లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. మనసులో ఏదో తెగింపు, గుంజాటన. దారి కూడా కొంతమేర చీకటిగా ఉంది. దీపాలు సరిగ్గా వెలగడం లేదు. అక్కడో దీపం ఇక్కడో దీపం అన్నట్టుగా వెలుగుతున్నాయి. మొదట ఆట విడిచిపెట్టారేమో. వాహనాలు చలపతిని దాటుకుని దూసుకుని పోతున్నాయి. ఆటోలు జనంతో నిండిపోయి డుర్రుమంటూ పరుగులు పెడుతున్నాయి. ఏ వాహనమన్నా తనను గుద్దేస్తుందా? అమ్మో, గుద్దితే ప్రాణం పోతుంది. ప్రాణం పోతే ఎలా? ఇంటికి వెళ్ళి ఇప్పుడు పూర్తి చేయాల్సిన పని ఒకటి ఉందిగా. జాగ్రత్తగా నడవాలి. ఎలా నడిచినా ఒళ్ళు కొంచెం తూలుతోంది. ప్రొద్దుటనగా జహంగీర్ హోటల్లో అరువుగా 2 పూరీలు తిని టీ తాగాడు. కడుపులో మళ్ళీ ఇప్పటి వరకు ఏమీ పడలేదు. తను పూరీలన్నా తిన్నాడు. ఇంటి దగ్గర ఏం తిన్నారో ఏమో. సీత అన్నం వండిందో లేదో. ఎలా వండుతుంది? తనేమీ తీసుకెళ్ళందే. చలపతి ఆలోచనగా అడుగులు వేస్తున్నాడు. ప్రొద్దుటనగా పట్టణం బయలుదేరాడు. పట్టణం తమ ఊరికి 6 కిలోమీటర్లు. పట్టణంలో పని కోసం కలయి తిరిగాడు. సాయంత్రం వరకు ప్రయత్నించి అలసిపోయాడు. చివరకు చేతికున్న హెచ్ఎంటి వాచి ఎప్పటిదో ఒకప్పుడు అత్తవారింట్లో పెట్టింది. అమ్మకానికి పెట్టాడు. ఆ సేటు ఎగాదిగా చూసి వద్దులే అన్నాడు. విసుక్కుని బతిమాలించుకుని 100 రూపాయలు ఇస్తానన్నాడు. తను 200 అడిగాడు. కీ ఇస్తే తిరుగుతుంది, బ్యాటరీ అక్కర్లేదంటూ ప్రాధేయపడ్డాడు. 100 రూపాయలు ఇవ్వడమే ఎక్కువ అన్నాడు సేటు. వేరే దిక్కులేక ఆ 100 పుచ్చుకుని బయటపడ్డాడు. ఒక దుకాణంలో 40 రూపాయలు ఖర్చయిపోగా మిగిలిన 60 జేబులో ఉన్నాయి. చలపతికి చిన్నప్పటి నుంచి చదువు అబ్బలేదు. ఏ తరగతిలో ఉన్నా అత్యవసర మార్కులే. తండ్రి తిట్ల మధ్య, తల్లి రక్షణ కవచం మధ్య ఎలాగో 10వ తరగతి వరకు నెట్టుకొచ్చాడు. 10వ తరగతి 2 సార్లు తప్పి మళ్లీ పుస్తకం ముట్టుకోలేదు. తనకంటే పెద్దవాడు అన్నయ్య భాస్కరం అంచెలంచెలుగా ఎదిగాడు. మాస్టర్స్ డిగ్రీ చదివి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. భాస్కరానికి ఇప్పుడు హైదరాబాదులో ఉన్నత స్థాయి ఉద్యోగం, 6 అంకెల జీతం.
ఫోన్లో దొరకడు, దొరికినా మాట్లాడడు, మాట్లాడినా భార్య గొంతుతో మాట్లాడతాడు. భాస్కరానికి ఉద్యోగం వచ్చిన కొత్తలోనే తండ్రి కాలం చేశాడు. తల్లి పాపమ్మ పల్లెటూరులో చిన్నా చిత్తగా పనులు చేసుకుంటూ ఉండిపోయింది. తల్లి ఇప్పుడు తన వద్దకు రమ్మన్నా రాదు, తనపై ప్రేమే ఉండదు. తాను తల్లిని ఒక్క పూట చూడలేడు. పెద్ద కొడుకు ఇంటికి పదే పదే పోతుంది, వాడు చీకొట్టినా సరే. చలపతి చిన్న చిన్న ఉద్యోగాలు చాలా చేశాడు, ఎందులోనూ స్థిరంగా ఉండలేకపోయాడు. తండ్రి పోగా వచ్చిన సొమ్ముతో వ్యాపారంలో భాగస్వామిగా పెట్టుబడి పెట్టాడు. అందులో లాభాలొచ్చాయి. పెళ్ళయింది. వెంటనే పిల్లలు పుట్టారు. కొన్నేళ్లు బాగానే గడిచాయి. వ్యాపారంలో భాగస్వామి విడిపోయాడు. చలపతొక్కడే వ్యాపారం చూసుకోలేకపోయాడు. నష్టాలు రాసాగాయి. పెట్టిన పెట్టుబడి అంతా పోయింది. అప్పులు చేశాడు. అప్పులు తీర్చే దారి కనపడలేదు. చిన్న చిన్న తప్పులు చేశాడు. అవమానాలు, చీత్కారాలు ఎదురయ్యాయి. వ్యాపారం వదిలేసి మళ్ళీ చిన్న చిత్తగా పనులు, ఉద్యోగాలు చేశాడు. ఏదీ కలిసి రాలేదు. సంసారం బరువైంది. పూటలు గడవడం కష్టమైంది. భార్య పిల్లలు దెయ్యాల్లా కనపడడం మొదలుపెట్టారు. లోకం దృష్టిలో చలపతి అసమర్థుడిగా నిరూపణ అయ్యింది. ఇప్పుడు ఏ పని చేద్దామన్నా ఎవ్వరూ పనివ్వడం లేదు. భార్య సీత కొన్ని రోజులు పుట్టింటికి పోయి ఏవో సరుకులు, డబ్బులు తెచ్చుకుని పిల్లల ఆకలి తీర్చేది. అది కొంతకాలం సాగింది. ఒకరోజు ఆమె కూలిపనికి వెళ్లడం చూసి అవమానంతో, కోపంతో, పౌరుషంతో జుట్టు పట్టుకుని లాక్కొచ్చి ఒళ్ళు హూరమయ్యేలా కొట్టాడు. అసమర్థుడు చేసే పని అంతకంటే ఏముంటుంది కనుక. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నాడు. అది అమలు చేయడానికే పూనుకున్నాడు. చలపతి అస్థిమితంగా, ఆలోచనగా నడుస్తూ ఊళ్ళోకి వచ్చేశాడు. ఊరు ఇంకా నిద్రపోలేదు. పల్లెటూరైనా పట్టణ పోకడలు జీర్ణించుకుందేమో, అన్ని ఇళ్లలోనూ టీవీలు సందడి చేస్తున్నాయి. ఊరి మధ్యలోనే ఉంది రాజుల భోజన హోటల్. చలపతి హోటల్ ముందు ఆగాడు. జేబులోని 60 రూపాయలు కౌంటర్లో చెల్లించి ఓ బిర్యానీ పొట్లం కట్టమన్నాడు. 5 నిమిషాల్లో బిర్యానీ పొట్లం అతని చేతిలో ఉంది. మిగిలిపోయిందేమో పొట్లం పెద్దదే కట్టాడు. బిర్యానీ వాసన ఘుమఘుమఘుమలాడుతోంది. చలపతి బిర్యానీ పొట్లం పట్టుకుని రామ్ మందిరం వైపు అడుగులు వేశాడు. మందిరం వెనక అరుగు మీద ఓ మూలగా కూర్చున్నాడు. పైజమా జేబులో చేయి పెట్టి భద్రంగా సన్నటి సీసాను బయటికి తీశాడు. మూత విప్పాడు. ఘాటుగా వాసన తగిలింది. జాగ్రత్తగా సీసాలోని ద్రవాన్ని బిర్యానీలోకి వంపాడు. ఒక చేత్తో బిర్యానీ అంతా కలిపాడు. పొట్లం కాగితంతో చేయి తుడుచుకున్నాడు. యథాప్రకారం పొట్లం చుట్టి దారంతో కట్టి ప్లాస్టిక్ సంచిలో పెట్టాడు. అలవాటుగా గబగబా ఇంటివైపు నడిచాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఇంటి వెనక రాళ్లలోంచి కీచురాయి ఆగకుండా అరుస్తోంది. మెట్లెక్కి చిన్నగా తలుపు మీద చప్పుడు చేశాడు. నిద్రపోతున్నదేమో. భార్య సీత కళ్ళు నిలువుకుంటూ తలుపు తీసింది. లోపలికి వెళ్లిన చలపతి వెంటనే తలుపు గడి పెట్టేశాడు. పిల్లలు నిద్రపోయారా? చలపతి ఆత్రంగా అడిగాడు. అవునండి, చాలాసేపు అయింది. ఎదురింట్లో సుబ్బమ్మగారి జాలిపడి చారెడు బియ్యం ఇస్తే జావ కాశాను, అది తాగి నిద్రపోయారు, సీత జవాబు చెప్పింది. పిల్లలు లేపు, బిర్యానీ తెచ్చాను, 4 కంచాలు పెట్టు, అందరం సంతోషంగా తిందాం. సీత, నాకు పంచదార మిల్లులో ఉద్యోగం వచ్చింది తెలుసా? చలపతి ఆనందంగా అన్నాడు. ఉల్లాసంగా ఉన్నాడు. పోనీలేండి, ఇన్నాళ్లకు ఆ దేవుడు మనల్ని చల్లగా చూశాడు. సీత దండాలు పెట్టుకుంటూ వంటగదిలోంచి 4 కంచాలు తెచ్చిపెట్టింది. చలపతి బిర్యానీ పొట్లం విప్పి 4 ప్లేట్లలోనూ గుప్పిడి గుప్పిడి బిర్యానీ సమంగా సర్దాడు. బిర్యానీ మసాలా గుమాయింపుగా ఉంది. కాలే కడుపులు, ఆకలి మండుతోంది. ఒక కంచం ముందు చలపతి కూర్చున్నాడు. సీత నిద్రపోతున్న పిల్లల్ని లేపుతోంది. వాళ్ళు లేవడం లేదు. లేపు తొందరగా, ఈ పూట అందరం కలిసి తినాలి, చలపతి ఉద్వేగంగా అన్నాడు. లేవండ్రా, నాన్న బిర్యానీ తెచ్చారు, తిందురుగాని, ఎంత వాసన వస్తుందో, లేవండి, ఒరేయ్ చిన్నా, చిట్టి తల్లి. సీత పిల్లల్ని లేపుతోంది. సీత పిలుపులకి పిల్లలు చలించడం లేదు. నిద్రకాళ్లతో లేచినా మళ్ళీ మత్తుగా నిద్రలోకి ఒరిగిపోతున్నారు. అలా కాదు, పిల్లలకు నువ్వు తినిపించేయి, తర్వాత మరిద్దరం తిందాం.
చలపతి భార్యకి సలహా చెప్పాడు. సీత బిర్యానీ ముద్దలుగా చేసి పిల్లలకి తినిపించడానికి సిద్ధమైంది. చిట్టి తల్లి నోటి ముందు ఒక ముద్ద పెట్టింది. అదిగో అప్పుడే టక్ టక్ అనే తలుపు మీద చప్పుడు. చలపతి గుండెల్లో రాయి పడింది. ఎవరు ఇప్పుడు? రాత్రి 11 గంటల తర్వాత తన తలుపు కొట్టే అవసరం ఎవరికొచ్చింది? అందరూ కలిసి ఆనందంగా బిర్యానీ తిందామని కూర్చుంటే ఏం జరుగుతోంది ఇప్పుడు? ఈ ఆటంకం ఏమిటి? చలపతి గుండె చప్పుడు అతని చెవులకి స్పష్టంగా వినిపిస్తోంది. ఈసారి తలుపు చప్పుడుతో పాటు చలపతి అన్న పిలుపు వినపడింది. చిట్టి తల్లికి ముద్ద తినిపించబోతున్నదల్లా సీత చటుక్కును వెళ్లి తలుపు గడియ తీసింది. ఎదురుగా పాపమ్మ, చలపతి తల్లి, తన అత్తగారు. రండి రండి, ఇంత రాత్రిపూట ప్రయాణం. సీత నవ్వు ముఖంతో అత్తగారిని పలకరించింది. ఏం చేయనమ్మా, మధ్యాహ్నమే బయలుదేరాను. రావాల్సిన మాయదారి బస్సు ఎంతకు రాలేదు. ఎలాగైతేనే 6 గంటలకి వేరే బస్సు ఎక్కి 3:30 గంటలు ప్రయాణం చేసి ఆటోలు పట్టుకుని ఇలా ఊళ్ళోకి వచ్చేసరికి ఈ టైం అయ్యింది. పాపమ్మ ఆయాసపడుతూ సంకలోని మూటను దించింది. చేతి సంచి సీత చేతికిచ్చింది. కాళ్ళు కడుక్కునే నెపంతో పెరట్లోకి వెళ్ళింది. చలపతి తల్లి పాపమ్మను నిలువుగుడ్లేసుకుని చూస్తూ ఉండిపోయాడు. ఎందుకొచ్చింది ముసలిది? తన ఇంటికి ఎప్పుడో కానీ రాదు. పెద్ద కొడుకు ఇంటికి పదే పదే పోతుంది. వాళ్ళు చీకొట్టినా సరే తనేమీ పెట్టలేడని చూడలేడని తెలుసు. ఇప్పుడేం చేయాలి? అంతా సిద్ధం చేసుకున్నాక. పెరట్లోంచి వస్తున్న పాపమ్మకు బిర్యానీ వాసన తగిలింది. ఎరా చలపతి, పిల్లలకి బిర్యానీ తెచ్చావా? మా బాబే, ఇంత లేట్ అయింది ఏమిరా? అరేరే, పిల్లలు నిద్రపోతున్నారే. పాపమ్మ పిల్లల మీద చేయి వేసి వాళ్ల పక్కనే నేల మీద కూర్చుంది. అవునత్తమ్మా, పిల్లలిద్దరికీ నిద్ర పట్టేసింది, బిర్యానీ తినడం లేదు. సీత అత్తమ్మకు ఫిర్యాదు చేసింది. ఏది, నాకో ముద్ద బిర్యానీ పెట్టరా, కడుపు కాల్తాంది. పాపమ్మ చేయి సాచింది. కోడలు సీత బిర్యానీ పెద్ద ముద్ద చేసి అత్త చేతిలో పెట్టబోయింది. ఆగు, అమ్మకు నువ్వు బిర్యానీ పెట్టద్దు. చలపతి మాటలు తడబడ్డాయి. ఎరా, నేనేం పాపం చేశాను? మధ్యటాలు ఎప్పుడో 2 మెతుకులు కతికాను. ఆకలేస్తుంది. సీత, నువ్వు పెట్టవే. వద్దు, బిర్యానీ నువ్వు తినొద్దు, తినకూడదు. చలపతి తల్లివైపు చూస్తూ అరిచినట్లే అన్నాడు. నీకేం పిచ్చి పట్టిందిరా? బిర్యానీ తినొద్దంటావేంటి? మన ఊళ్ళో సాయిబుల పండక్కి బిర్యానీ పంపిస్తాంటే తినడల్లా? పాపమ్మ అదే స్థాయిలో అడిగింది. వద్దు, నువ్వు తినద్దే, తినకూడదే. చలపతి పెద్దగా కేకపెట్టాడు. ఆ కేకతో పాటు అతని గొంతు గాద్గదిగమైపోయింది. అతనికి దుఃఖం ఉబికి ఉబికి వస్తోంది. కొన్ని క్షణాలు పాపమ్మ నిశ్చేతనగా ఉండిపోయింది. బిర్యానీ మీరంతా తినొచ్చు, నేను తినకూడదు అంటే ఏదైనా అఘాయిత్యానికి పూనుకున్నావేంట్రా? ఏ పురుగుల మందో విషమో కలిపేశావేంట్రా? నీ పిల్లలకి తినిపించి పెళ్ళానికి తినిపించి నువ్వు తిని, అమ్మో! పాపమ్మ దుఃఖంతో గుండెలు బాదుకుంది. అవునే, బిర్యానీలో పురుగుల మంది కలిపాను. నేను అసమర్థుణ్ణి, పెళ్ళాం బిడ్డల్ని పోషించలేను. మేమంతా కట్టకట్టుకుని చద్దామని, మాతో పాటు మా దరిద్రాన్ని చంపేద్దామనుకున్నానే. చలపతి గొల్లుమని ఏడ్చాడు. సీత భర్తని అత్తని నివ్వెరపోయి చూస్తోంది. భర్త ప్రయత్నాన్ని తలుచుకుంటే ఆమె భయంతో కంపించిపోతోంది. పాపమ్మ దుఃఖం ఆవేశం ఆగటం లేదు. ఎంత పనికి తెగించావురా ముదనష్టం కొడక! ఇంత దారుణానికి పూనుకుంటావా? నీతో పాటు కట్టుకున్న భార్యని కన్న బిడ్డల్ని చంపేద్దామనుకున్నావా? మీతో పాటు దరిద్రం చచ్చిపోద్దా? నువ్వింత పాపానికి ఉడిగడతావని కల్లో కూడా అనుకోలేదురా. ఎందుకో సందటాల నుంచి ఎనవకన్ను కొట్టుకుంటాంది. నీ దరిద్రాన్ని ఆదుకోవాలని, నీ బతుకు బాగు చేద్దామని ఊళ్ళో నా పేరున ఉన్న ఇల్లు స్థలం అమ్మకానికి పెట్టి ₹1,00,000 బయారా తెచ్చానురా. ఆ పెద్దాడికి నచ్చ చెప్పి, చిన్నాడు దరిద్రంలో ఉన్నాడు, ఇంటి మీద సొమ్ము ఏమీ ఆశించొద్దని మాట తీసుకుని వచ్చానురా పిచ్చి సన్నాసి. పాపమ్మ గబగబా కంచాల్లోని బిర్యానీ తీసుకెళ్లి పెరట్లో చెత్తబొట్టులో పడేసింది. చేతి సంచిలోని అరటిపళ్ళు కోడలి చేతిలో ఉంచింది. అదే సంచిలోని ₹1,00,000 కట్ట తీసి కొడుకు చేతిలో పెట్టింది. ఎన్ని కష్టాలొచ్చినా బతుకు బతకడానికే బతకాలిరా కొడక, బతుకు చావడానికి కాదురా. చావు వచ్చే వరకు ఎలాగోలా బతకాల్సిందే. బలవంతం చావు మహాపాపం కదరా. చావుని ఎదిరించాలి. పిరికివాడిలా చావుకు లొంగిపోకూడదు. చచ్చే వరకు నీకు తోడుగా ఉందామని, నీతోనే బతుకుదామని నేనొస్తే నువ్వు చస్తే ఎలా రా కొడక? అమ్మా,
చలపతి పాపమ్మ కాళ్ల మీద భోరున ఏడుస్తూ పడిపోయాడు. పాపమ్మ కొడుకుని లేవతీసి ఆర్తిగా భరోసాగా గుండెలకు హత్తుకుంది. పాపమ్మ కౌగిట్లో చలపతికి బతుకు మీద ఒక ఆశ, ఒక ధైర్యం, ఒక సాంత్వన. సీత తల్లి కొడుకుల్ని చూస్తూ కన్నీటి చినుకులతో తడిచిపోతోంది. మీరింతవరకు బతుకు కథ విన్నారు. రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి